హాయ్ దోస్తులు, అందరు ఎట్టున్నారు? అందరూ బాగుండాలి. వీడియోలు చేయబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మిర్చి బాగా దెబ్బేసింది. కానీ నా వీడియోలు ఆర్మీ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు చాలామంది నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నా బాధని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నా. పోయిన సంవత్సరం మిర్చి కింటా 23,000 అమ్మింది. అప్పుడు నేను ఒక లెక్క వేసుకున్నా. 4 ఎకరాల తోట, ఎకరానికి 25 క్వింటాలే, కింటాకి 18,000. 4 ఎకరాలకు గాను 100 క్వింటాలు, 100 క్వింటా గాను 18 లక్షలు. 10 లక్షలు ఖర్చులు పోతే 8 లక్షలు అప్పు తీరుదనుకున్నా. కానీ ఖర్చులు మొత్తం 1 లక్ష 2 లక్షలు కూడా రాలేదు. అప్పులు మొత్తం ఆగిపోయినాయి. నాకు 2 పనులు వచ్చండి. 1 మిర్చి తోట వేయడం, 2 టైలరింగ్ చేయడం. కానీ టైలరింగ్ 1997 కాడి నుంచి చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు చేయబుద్ధి కావట్లేదు. అప్పుల వాళ్ళని ఆఫ్ చేసైనా ఈ సంవత్సరం మళ్ళీ మిర్చి తోట కొంత తెచ్చి బాధ అయినా సరే మిర్చి పండించి కొంత అప్పు తీరవాలి. అప్పు తీరకపోతే ఆలోచన ఏరే ఉంది, దగ్గేదే లేదు. కానీ ఫస్ట్ మిర్చి పండియాలి, బాధే కానీ తప్పదు. రైతన్నలు మరి ఆ పని తప్ప ఏ పని రాదన్నా. ఏరే వాళ్ళకి 1 రోజు 2 రోజులే కూలికి పోతున్నాం, కానీ వాళ్ళు మనని హేళన చేస్తున్నారు పని రావట్లేదని. ఆ రాడ్ బిల్డింగ్ కానో లేకపోతే చిన్న చిన్న పనులకు పోయినప్పుడు మన్ని కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ మళ్ళీ సీజన్ దాకా ఖచ్చితంగా లాభమైనా నష్టమైనా బాధ అయినా మళ్ళీ మిర్చి తోట వేయాల్సిందే. రైతన్నలు తప్పదు మనకి. జై కిసాన్, జై రైతన్న.